మీకందరికి వందనములు. చాలా చక్కటి విషయాన్ని మనకు తెలియజేసినటువంటి సురేష్ వందనాలు. కొద్దిగా కొన్ని నిమిషాలు కూడా వాక్యాన్ని మనం చూసుకుంటాం ప్రియులారా. వాక్యాన్ని ఆలోచించడం, వాక్యాన్ని మనము వినడం. వాక్యం అనేటువంటిది దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట. అలాగే ప్రార్థన అనేటువంటిది దేవుడికి మనం చెప్పేటువంటి ఒక విన్నపం. కనుక దేవుని మాటలు మనం ఎక్కువ వినడానికి ప్రయత్నం చేయాలి. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది, మొదటి అధ్యాయంలో ఆ విషయాన్ని చెప్పి నేను ముందుకు తీసుకెళ్తాను. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 3వ వచనాన్ని చూద్దాం. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములో చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వాడు ధన్యులు. ప్రవచన వాక్యములు చదవడము లేదా వాటిని విని గైకొనడం, చదవడము లేదా వినడము. ఎందుకంటే చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, చదువు లేనటువంటి వాళ్ళు. కాబట్టి చదువు కలిగినటువంటి వాళ్ళు చదవండి, వినగలిగినటువంటి వాళ్ళు వినండి. అయితే ఏం చేయాలనంటే వాటిని గైకొనవలెను అంటే వంట పట్టించుకోండి, వంటికి అంటించుకోండి, జీర్ణించుకోండి. పిల్లల ఈ ఈ విషయాలన్నీ చెప్పడంలో ఉద్దేశం ఏంటి అని అంటే దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క ప్రేమ, దేవునిని మనిషిని చూస్తున్నటువంటి విధానం ఒకటి కనబడుతుంటది. దేవుణ్ణి చూసేటువంటి కోణం మనుషుల్లో ఎల్లప్పుడూ కనిపించేది ఏంటంటే దేవుడు ప్రేమమయుడు. దేవుడు ఎలాగుంటాడంటే బిడ్డలారా అని స్లో మోషన్ ఇలా తిరగలడు. అది విజయ్ చంద్ర సినిమాలో చూపిస్తుంటాడు. యేసుప్రభు అంటే ఎలా ఉంటుంది? యేసుప్రభుని ఎలా చూస్తారు లోకం? ఒక నెరిసిన గడ్డంతోన, తర్వాత దీనంగా ఉండేటువంటి కళ్ళతోన, బిడ్డలారా అనేటట్టుగా. మరి ఆయన మాట్లాడేది అంతా మరి స్లోగా ఉంటుంది. దేవుడు అంటే ఇలా స్లోగా తిరగాలి, ఇలా స్లోగా తిరగాలి, అమ్మలారా అలాగా దీనంగా మాట్లాడారు. ఆ విధమైనటువంటి ట్రాన్స్లోకి తీసుకొని వెళ్ళింది తప్ప అసలు ఇందాక అయ్యగారు చెప్పినట్టు ఆయన ఒక రాజుగా ఉన్నాడు, ఈ భూమిని పరిపాలించేటువంటి వాడుగా ఉన్నాడు. మట్టి కుండు కోసము ఒక ఇనుప దండం అవసరం అండి చెప్పండి. మట్టి కుండ ఎంత ఉంటుంది చెప్పండి? జస్ట్ అలా వదిలేస్తే పగిలిపోతుంది కదా. అలాంటి దానికోసం ఇనుప దండం అవసరమా చెప్పండి? అంత పవర్ఫుల్గా ఉన్నటువంటి ఆ యొక్క రాజుని మనం ఎలా చూడాలి, ఎలా గౌరవించాలి అనేటువంటి విషయాలు క్రైస్తవ సమాజం ఎప్పటికప్పటికి నేర్చుకోనకపోతుంది ప్రియులు. అందుకే ఈ మాటలు చదువుతున్నటువంటి వాడు గైకొనాలి. ఎందుకంటే చివరికి వచ్చేటప్పటికి ఆయన ప్రభు అయిన యేసు నీవు రమ్ము అని అంటాడు. భక్తుడైన ప్రతి ఒక్కడు, భూమి మీద ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రభువా నీవు రా, ప్రభువా నీవు ఎప్పుడు వస్తావు? మన బంధువులు, మన అమ్మలు, లేకుంటే మనము ఇటు నుంచి వచ్చేటప్పుడు కూడా వెళ్తాను, ఊరు వెళ్తున్నాను అని అంటే ఒప్పుకోరు. ఏమంటారు? వెళ్ళొస్తాను. తప్పు అలాగ వెళ్ళొస్తాను అని అనాలన్నమాట. ఇదే విషయం క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము ప్రభు విషయంకి వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది మనది? ప్రభా నువ్వు అక్కడే ఉండు, నాకు మాత్రం ఇక్కడ ఆస్తులు ఇచ్చేయి, ఉద్యోగాన్ని ఇచ్చేయి, నాకు అది ఇచ్చేయి, ఇది ఇచ్చేయి, ఆరోగ్యము, పిల్లలు, వీటిలోనే ఉంటాము మనం. మన స్థితి ఇది కాదు కదా అని లేఖనం సెలవిస్తుంది. అందుకే ఈ ప్రవచన వాక్యాలు వినేటువంటి వాడు, ఈ ప్రవచన వాక్యాలు చదువుతున్నటువంటి వాడు వీటిని గైకొని వాళ్ళను. బైబిల్ అనేటువంటిది, క్రైస్తవ జీవితం అనేటువంటిది లోకస్తుల్లాగా ఉన్నటువంటి జీవితం కాదు. లోకంలో ఉన్నటువంటి బ్రతుకులు మనం కాదు. ఎందుకంటే ఈ లోకము శాశ్వతమైనటువంటిది కాదు. ఈ లోకంలో ఎల్లప్పుడూ ఉండేటువంటి లోకం కాదు. అందుకే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఆయన పౌలు గారు మాట్లాడుతున్నట్టు 10వ అధ్యాయం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయంలో మొదటి వచనాన్ని చదువుతున్నాను. సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకున్నట్టు నాకు ఇష్టం లేదు. పిల్లలు చూడండి, ఒకనాటి తరం కోసం ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ తరము, ఆ దేవుని జనాంగం అనబడినటువంటి వాడు ఎలా ప్రవర్తించాలో మీరు అలా ఉండొద్దు అని మళ్ళీ చెప్తున్నాడు. ఏమని? సోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా అంటే ఏదో ఒక ప్రమాదం జరిగింది. ఆ యొక్క ప్రమాదము, ఆ యొక్క దృష్టాంతం,
ఆ సినారియో ఏదైతే ఉందో ఆ సిమిలారిటీ కూడా ఇప్పుడే ఉంటుంది. అలాంటి పోలికనే ఇప్పుడు చెప్తున్నాడు ఆయన. ఈ సంగతి మీకు తెలియకుండా నాకిష్టం లేదు. ప్రియులారా, దేశాన్ని ప్రేమించేటువంటి వాళ్ళు, లేదా ప్రజల్ని ప్రేమించేటువంటి వాళ్ళు, లేదా దేవుని వాక్యాన్ని గైకొన్నటువంటి ప్రతి క్రైస్తవుడైనటువంటి వాడు తన కోసం తాను ఎప్పుడు ఆలోచించుకోడు. మనం ఆలోచించేటువంటి ప్రతిదీ నా సహోదరుడు ఏమవుతాడు, నా కుటుంబం ఏమవుతుంది, నా దేశం ఏమైపోతుంది, వీటి కోసమే మన యొక్క ఆలోచన ఉంటుంది ప్రియులు. అది నిజ క్రైస్తవుడికి ఉన్నటువంటి ఆలోచన. లోకస్తులకు అలాగ ఉండదు. నేనెంత సంపాదించుకున్నాను, నాకేమైపోతుంది, నేనెంత ఇది చేసుకున్నాను అనే దాంతోనే ఉంటుంది. కానీ మన జీవితం అలాంటిది కాదు. కనుక మనం ఇక్కడ ఉన్నటువంటి లేఖనాల ప్రకారంగా మన యొక్క జీవితాన్ని మనం సరిచేసుకుంటూ, నేను లేఖనానుసారమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నానా లేదా అనేటువంటి ఒక సిస్టమ్ని మనము మన జీవితంలో మనం చూసుకున్నాం ప్రియులారా. మనకున్నటువంటి జబ్బు, మనకున్నటువంటి రోగం తెలియాలని అంటే ఎలాగైతే స్కానింగ్ మిషన్స్ అంటారో, లేకపోతే బ్లడ్ రిపోర్ట్ అంటారో, యూరిన్ టెస్ట్ అంటారో, ఇంకా ఆల్ట్రా టెస్ట్ అంటారో, ఇంకేమేమి అంటారో, అవన్నీ ఒక ఎత్తు అయితే నీకున్నటువంటి జ్వరానికి కొలిచేటువంటి సాధనాలు ఉన్నాయి. ప్రతి దానికి సాధనం ఉంది కదా, ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. అయితే మనలో ఉన్నటువంటి పరలోకానికి లేదా దేవుడిచ్చేటువంటి మహిమ కలిగిన లోకానికి వెళ్ళడానికి మనకున్నటువంటి మనలో ఉన్నటువంటి బలహీనతలు ఏమున్నాయో అని తెలిపేటువంటి పుస్తకమే బైబిల్ పిల్లలు. అందుకే ఆయన అంటున్నాడు, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. 5వ వచనంలో అంటాడు, అయితే వాళ్ళు ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సంహరింపబడి. దేవునికి ఇష్టలుగా ఉండాలి. జనాలు ఏమై ఉండాలి? ఎవరికి ఇష్టలుగా ఉండాలి? దేవునికి ఇష్టలుగా ఉండాలి. మనం కొంతమంది ఫేవరెటిజం కోరుకుంటాం. ఈరోజు నేను చెప్పింది కరెక్ట్గా ఉందా, ఈరోజు నేను పాట బాగుపడానా, ఈరోజు నేను బాగా ప్రార్థన చేశానా, ఎవరినో సంతోషపరిచేదానికి ప్రార్థనలు, ఎవరినో సంతోషపరిచేదానికి పాటలు, ఎవరినో సంతోషపరిచేదానికి వాక్యం చెప్పకూడదు. మన యొక్క రక్షణ నిమిత్తము మనము స్తుతించాల్సినటువంటి దేవుణ్ణి, మనము వేడుకోవాల్సినటువంటి ఆ మహాశక్తిని మనం ప్రార్థించాలి, స్తుతించాలి. ఆయన కోసం మనం ఎల్లప్పుడూ మాట్లాడుతూ ఉండాలి. అందుకే తెస్సలోనికైకి రాసినటువంటి పత్రికలో ఎంత చక్కగా ఆ యొక్క పత్రిక రాయబడిందో చూడండి. ఇవన్నీ ఎందుకయ్యో చెప్తున్నాం అనేటువంటిది మనం ముందుకెళ్తే తెలుస్తుంది. మొదటి పత్రిక తెస్సలోనికైకి రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. సహోదరులారా, ఆ కాలములను గూర్చి, ఆ సమయం గూర్చి మీకు రాయనక్కర్లేదు. ఒక విషయము ఆనాటి సంఘానికి బాగా అర్థమైంది. ఏంటంటే ఆ సంఘానికి అర్థమైంది అంటే, ఈ లోకంకి ఏదో ఒక ఆపత్తు వస్తుంది. ఈ లోకం అనేటువంటిది శాస్త్రవేత్తలు కూడా, ఈరోజు పెద్ద పెద్ద మేధావులు కూడా ఒక విషయాన్ని చెప్తున్నారు. ప్రతి దానికి ఏముంటుంది చెప్పండి, ప్రతి వస్తువుకి ఏముంటుంది చెప్పండి. ఆ వస్తువు బయట నుంచి వచ్చేటప్పుడు దానికి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఒకటి ఉంటుంది కదా, తర్వాత అట్ ది సేమ్ టైం ఇంకోటి ఏముంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ప్రతి దానికి ప్రారంభం ఉంటుంది, దానికి అంతం కూడా ఉంటుంది. ఎక్స్పైరీ డేట్ ఎలాగైతే ఉందో దానికి ముందు ప్రారంభ డేట్ కూడా ఉంటుంది. అయితే మనిషికి కూడా లేదా, మనిషికి కూడా ఉంది. ప్రారంభం ఉంది, అలాగే ముగింపు ఉంది. అయితే ఈ సృష్టికి కూడా ప్రారంభం ఉంది, ఈ సృష్టికి కూడా ముగింపు ఉంది. మనళ్ళేమో ఏదో ఈ సృష్టి ఎలాగో నాశనం అవుతుందని కొంతమంది మేధావులు ఏం చేస్తారంటే, నేను పక్కనున్నటువంటి గ్రహానికి వెళ్ళి బ్రతుకుతాను అని ఆలోచిస్తాను. మరొకటి లేదు నేను చంద్రమండలానికి వెళ్ళిపోదామని అనుకుంటున్నాను. లేదు మనకి ఎలాగైనా సరే ఇంకొక కొత్త ఇలాంటి గ్రహం, ప్లానెట్ ఉన్నటువంటిది, నీటితో ఉన్నటువంటి ప్లానెట్ ఉంటే అక్కడికి వెళ్దామని ఆలోచిస్తున్నాను. ఇక్కడేమో భూమి లేదన్నట్టు చంద్రమండలంలో భూములు కొన్నటువంటి వాళ్ళు మన తెలుగుళ్ళు కూడా ఉన్నారు కదా. ప్రపంచమంతా ఎలాంటి ఆలోచనలో ఉన్నారో, అయితే క్రైస్తవులమైనటువంటి మనకు అంటున్నాడు, ఈ సంగతుల కోసం అసలు మళ్ళీ రాయాలా, అవసరమా అని అంటున్నాడు. అంటే అప్పటికే ఈ సంఘం ఎలాగుంది, మంచి టాప్ పొజిషన్లో ఉంది. మళ్ళీ ఎలిమెంటరీ స్కూల్లో చెప్పినట్టుగా టీచర్ చెప్పినట్టుగా చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇలాగ దిద్దు అని చెప్పాల్సిన అవసరం లేదు. నీకు అమ్మ అనే పదం నేర్పించేదానికి ఒక బొమ్మను చూపించేసేసి ఆ కింద అమ్మ అని రాయాల్సిన అవసరం లేదు. లేదా ఒక పండును చూపించేసేసి ఎర్ర రంగు వేసేసి దానికి యాపిల్ అని చెప్పేది ఎటువంటి పాఠం ఏమీ అవసరం లేదు. కానీ క్రైస్తవానికి ప్రతిరోజు చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే వీడు ఎప్పుడు ఆశ ఏంటంటే ఈ లోకంలో ఉన్నటువంటి వాటి కోసమే ఆలోచిస్తుంది.
నేను రాత్రి ఇంచుమించు 1:30 తర్వాత అనుకుంటాను అలారమ్స్ వచ్చాయి మొబైల్స్కి. అలారమ్స్ వచ్చేస్తే అందరికి టెన్షన్, చాలా మంది బయటకు వచ్చారు. కొంతమంది నిర్భయంగా ఏమవుతుంది, బయటికి వెళ్ళినా పోతాం, లోపలినా పోతాం అని సంతోషంగా ఉన్నోళ్ళు ఉన్నారు. నేను బయటికి వెళ్ళామని కాదు, మన అవినాష్ వాళ్ళ మిస్సెస్ పాపం భయపడుతుంటే వెళ్ళాల్సి వచ్చింది. ఆ టైంలో మనకి పాపం మనకి ఆ అమ్మాయి అంజలి ఉంది కదండి, ఆ అమ్మాయి అంజలి కోసం, తర్వాత తమ్ముడు ప్రశాంత్ కోసం, కొంతమంది పిల్లల్ని కొంచెం దూరంగా ఉంటారు కదా, వాళ్ళ కోసం చిన్న భయం అనమాట. ఏమైపోతారో వీళ్ళు, మరి సడన్గా వెళ్ళాలా ఏంటని. ప్రశాంత్ని ఎందుకు అలర్ట్ చేసినంటే ఆయన దగ్గర వెహికల్ ఉంది, ఏమైనా అవసరమైతే తొందరగా ఆయన పట్టుకొని వెళ్ళిపోవచ్చు. అలాగా కొంతమంది డిస్టర్బ్ చేసి ఉండొచ్చు, బహుశా మీరు దయచేసి దాన్ని అపార్థం చేసుకోకండి, నా ఇంటెన్షన్ వేరు. ఓకే, ఎనీహౌ. కాబట్టి ప్రియులారా, మన యొక్క ఆలోచన, మన యొక్క పద్ధతి అసలు లోకస్తుల్లోకి ఉండొద్దు. ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది అనవసరం మనకు. మీరు 91 కీర్తన చదివినా అలాగే ఉంటది. నీ పక్కన 10,000 మంది పడిపో, మరి నీ ఎడం పక్కన ఇంకా రోగలు రాని, ఏమొచ్చినా కానీ నీ పక్కన నేను ఉన్నాను అంటున్నాడు. అలాగే 51 కీర్తన చూసాం, శత్రువులంతా మీద పడుతున్నారట దావీదు మీద. అయినా కానీ నువ్వు నా పక్షంగా ఉన్నావు, నేను భయపడి నిన్నే ఆరాధిస్తాను, నిన్నే స్థుతిస్తాను. చర్చిలోకి ఇలాగ ఎంటర్ అవగానే ఏంటి ఈ చర్చి మోగాలి కదా, ఎందుకు మోగట్లేదబ్బా అనుకుంటున్నాం మేము. అంటే భయం పట్టుకుందేమో. చాలా మంది చర్చిలకు రావట్లేదు, భయపడిపోతున్నారు. ఇక్కడే నీవు అడిగి ముందుకు వేయలేకపోతే నువ్వు పరలోకానికి వెళ్తాను, అంత మహాలోకానికి వెళ్తానంటే ఎలాగవుతుంది చెప్పండి? ఎలాంటి వాళ్ళు చూడండి. కానీ దయచేసి మీరు అలాంటి వాళ్ళు కాదు, అందుకు సంతోషం. అందుకే ఒక చిన్న దేవుని హెచ్చరిక మాటలు, ఇది తెలియకుండా మీకు ఇష్టం, నాకు ఇష్టం లేదు. ఒక భక్తుడైతే, ఒక దైవజనుడైతే, ఒక క్రైస్తవుడు అయితే, ఒక విశ్వాసి అయితే నీవు ఇలాంటి నేపథ్యాన్ని, ఇలాంటి ఆలోచన దృక్పథాన్ని కలిగి ఉంటావు పిల్లలు. అందుకే అంటున్నాడు, ఈ సోదరులారా, ఆ కాలం గురించి, ఆ కాలం గురించి, ఆ సమయం గురించి మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. ఎంత అడ్వాన్స్డ్ అయ్యారంటే, మనలో కొంతమంది చెప్పారు కదండి, ఏం జరిగితే జరిగిన బ్రదర్, బయటికి వెళ్ళినా తప్పించుకోలేము, లోపల ఉన్నా తప్పించుకోలేము, జరగాల్సిందైతే జరుగుతుంది అని డిసైడ్ అయ్యాం కదండి. అంత దేవుని చేతులు అప్పగించాం. దేవుని చేతికి అప్పగించుకోవడం అనేటువంటిది మనం నేర్చుకోవాలి. మనకు మనంగా ఏదో చేసుకుంటాం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఒక తండ్రి అట ఒక గుడ్డివాడైనటువంటి కుమారుని రెస్టారెంట్కి తీసుకుని వెళ్ళాడు. ఒక తండ్రి ఏం చేశాడట, గుడ్డివాడైనటువంటి కుమారుని తీసుకుని వెళ్ళాడట రెస్టారెంట్కి. రెస్టారెంట్లో అన్ని ఆర్డర్ చేశారు, వస్తువులన్నీ వచ్చాయి. వస్తువులన్నీ, ఆహార పదార్థాలన్నీ వచ్చిన తర్వాత కుమారుడు తండ్రిని అడుగుతున్నాడు, ఏమని? డాడీ ఇదేంటి, ఇది తినొచ్చా? డాడీ ఇదేంటి, ఇది తాగొచ్చా? డాడీ ఇదేంటి, ఇది తినొచ్చా? ఇది ఏంటి అని అడుగుతున్నాడట. అంటే చూడండి, దేవునిని ప్రతిదాన్ని అడుగుతున్నాడు. ఏమని? నిజ క్రైస్తవుడైతే ప్రతిదాన్ని దేవుని మీద వేయాలి భారం. ఒక కుమారుడు తండ్రి మీద ఎలాగైతే భారం వేసేసి, ఇది ఏంటి, ఇది నేను తినొచ్చా, తినకూడదా అని. ఎందుకంటే కుమారుడికి ఏం తెలియదు, ముందు ఏముందో ఆయన చూడలేడు. కానీ ముందు ఏం జరగబోతుందో మనకేం తెలుసు చెప్పండి? అసలు ఎక్స్పెక్ట్ చేసామని, ఇది ఇలాగా వార్ స్టార్ట్ అవుతుందని మనం ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసామండి? ఊహించలేదండి అసలు. కానీ ఎవరికి తెలుసు? అన్ని జనులకు తెలుసు, ఈ రోజు మనము ఇది చేద్దాము అని. దీనికి ముందే ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. సమస్తము దేవుని కబంధ హస్తాల ద్వారానే జరుగుతుంది. ఎందుకయ్యానంటే దేవుని ప్రజలు కొద్దిమంది ఉన్నారు శేషం. దేవుని ప్రజలు కొద్దిగా నమ్మినటువంటి వాళ్ళు, తన కోసం భయభక్తులు కలిగినటువంటి వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలంటే కొంతమంది దుర్మార్గులు కొట్టుకుంటేనే కానీ కొంతమందిని ప్రొటెక్ట్ చేయగలరు. అర్థమైందండి? కొన్నిసార్లు గొడవలు ఎందుకు జరుగుతున్నాయి, కొన్నిసార్లు ఇవన్నీ అంటే అసలైనటువంటి వాడిని సపరేట్ చేయడం కోసం. మనకి ఏదో జరిగిపోయిందని ఏదో బాధపడక్కర్లేదు. మన వాళ్ళకి కూడా ఇలాంటి జ్ఞానాన్ని నేర్పాలి. అందుకే తెస్సలోనికలో ఉన్నటువంటి పత్రికలో ఉన్నటువంటి ఆ పత్రికలో ఉన్నటువంటి సారాంశం చూస్తుంటే వాళ్ళు ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నారో, వాళ్ళు ఎంత హై ఇంటెలిజెన్స్ వాళ్ళకు ఉందో చూడండి. ముందు ఏం జరుగుతుంది, ప్రభు వచ్చేటువంటి రాకడ ఎలాగుందో వాళ్ళకి అర్థమైంది. మనకి ఎలాగుంటుంది? అయ్యో నా దినం అప్పుడు నేనేం చచ్చిపోతాను, బ్యాంక్ అకౌంట్లో ఏమున్నాయి, ఎవరి అకౌంట్లో ఏమున్నాయి, అందరికి షేర్ అట. మన సురేష్ గారు ఇందాక అయ్యగారు వాక్యం చెప్పారు కదండి, వాళ్ళ ఎండి ఉన్నాడు,
వాళ్ళ వైఫ్ ఉన్నారు, వాళ్ళ వైఫ్ బాగా రియల్ ఎస్టేట్లో ఉందట, వీళ్ళు ఏమిటేమో బాగా సంపాదించేస్తారు. వీళ్ళిద్దరు కలిసి ప్రయాణం చేయరట, వీళ్ళిద్దరు కలిసి ప్రయాణం చేయరట. అదేంటండి అని అంటే కదా ఆశ్చర్యం కదా. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఎప్పుడు పక్క పక్కనే ఉండాలి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? చెయ్యి ఇలా లాగేసుకుని ఇద్దరు వెళ్ళిపోతుంటారు. మాదే కొత్త జంట అన్నట్టు. ఒకసారి మా కొత్తగా పెళ్ళైనప్పుడు సినిమాకి వెళ్ళాను. ఇప్పుడు లేదులేండి, మరి అలాగంటున్నాడు. ఒకడేమో అలాగా పట్టుకొని భార్యను పట్టుకుని వెళ్తుంటే వెనకాల నుంచి ఒకటి కామెంట్ చేస్తాడు, అరే ఎవడని పట్టుకుని వెళ్తాడేమో కాబోలు, అందుకే గట్టి పట్టుకెళ్తున్నామని. కానీ అందరూ పొలవని నమ్మేశారు. అలా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎలాగుంటారు చెప్పండి? ఇంకా ఒకే కంచము, ఒకే నీళ్లు, నువ్వు తాగింది నేను తాగుతాను, ఎంత లవ్ ఉంటుంది చూడండి. అంత లవ్ ఉంటది ఎవరికి? భార్య భర్తలు. ఆ మరి వీళ్ళంటే ఇలాగైపోయారని నన్ను ఆలోచిస్తుంటే ఈయన మళ్ళీ చెప్పాడు నాకు సమాధానం ఈందే. ఆయన చెప్పడం అయింది, సమాధానం కూడా ఈందే. ఎందుకంటే ఫ్లైట్లో వెళ్తుంటే ఫస్ట్ ఈ భర్త వెళ్తాడట లేదా భార్య వెళ్తాడట. ఎందుకంటే ఫ్లైట్ బ్లాస్ట్ అయింది అనుకోండి, మరి ఆస్తి అంతా ఏం చేయాలి? ఎవరో ఒకరు అనుభవించారు చూడండి, వాళ్ళు తెలివితేటలు చూడండి. అర్థమైంది నా పాయింట్? భర్త ముందే ఒకే కారులో ఇద్దరు వెళ్ళరట, మరి ఒకే కారులోనా ఇద్దరు వెళ్ళరట. ఎందుకు? అది యాక్సిడెంట్ అయిపోవచ్చు కదా, లేదా కాలిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. ఇద్దరు ఒకే టైం నుంచి బయటికి రారట. ఎంత నాలెడ్జ్ ఉంది నీకు! ఇలాంటి సాగు తెలివితేటలు వద్దు కింద మనకు వద్దు. వాళ్ళ పాప మందులు కదండి, వాళ్ళ సెట్టు వాళ్ళ పాపం. నేను సంపాదించింది మాకే ఉండాలని వాళ్ళ కోరిక. కానీ మనం సంపాదించేది పరలోకం కోసం కదా, పరలోకంలో ఉండే శాశ్వతమైనటువంటి దానికోసం కదా. కాబట్టి మనం ఇంకా కొంచెం చూసుకొని మనము ముగించుకుందాం ప్రియులారా. కాబట్టి ఆ దినం కోసం మీరు బాగా బాధపడద్దు. మీకు ఇవన్నీ తెలుసు. ఏం తెలుసో మళ్ళీ ఒకసారి లూకాసు వార్తకి వెళ్దాం. లూకాసు వార్తలో 21వ అధ్యాయంలో ఏముందో మనం చూసుకొని మనం కొంచెం చూసుకొని ముగించుకుందాం ప్రియులారా. 21వ అధ్యాయంలో ఒక సంగతి జరిగింది. అది ఏం జరుగుతుందో దానికి ముందు చూద్దాం. 7వ వచనం నుంచి చూద్దాం. అప్పుడు వారు బోధకుడు అంటే శిష్యులు వచ్చేసి ప్రభు దగ్గర అడుగుతున్నారు, అలాగైతే ఇవి ఎప్పుడు జరుగును? అంటే యెరూషలేములోకి ప్రవేశించారు. యెరూషలేములోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందని అంటే మందిరాన్ని చూశారు, యెరూషలేము మందిరాన్ని చూశారు. అబ్బా ఎంత బాగుంది కట్టడం అని. వీళ్ళు యెరూషలేంకి ఎందుకు వెళ్ళారని అని అంటే వీళ్ళు గలిలయ ప్రాంతంలో ఉన్నారు. గలిలయ ప్రాంతంలో నుంచి ఎక్కడికి వచ్చారు? యెరూషలేంకి వచ్చారు. యెరూషలేంలో ఏముంది? దేవాలయం ఉంది. సియోను అంటారు దాన్ని. సియోను కొండ అంటే కొండ మీద ఉన్నటువంటిదే దేవాలయం. ఇది భూ సంబంధమైనటువంటి సియోను, అదే దానికి యెరూషలేం అనేటువంటి పేరు. ఓకే, అయితే ఈ ప్రాంతానికి వచ్చి ఆ గుడి ఆ యొక్క మందిరం చూడగానే ఎంత బాగుందని అంటే ప్రభు అంటున్నాడు, ఆ రాతి మీద రాయి ఉందనేటువంటి దినాలు వచ్చేస్తాయి, యెరూషలేం మొత్తం నాశనం చేయబడుతుంది అని ప్రభు చెప్పాడు. అప్పటికి 3 సార్లు యెరూషలేంను పాడు చేశారు. కానీ ఇది ఫైనల్గా ఉన్నటువంటిది అనమాట. ఈ మందిరానికి కూడా పాడైపోతుంది అని. కానీ ఇవి ఎప్పుడు జరుగుతాయి అయ్యా అని ప్రశ్నించారు ప్రభు. అప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు చూడు. ఇవి జరగబోనని సూచన ఏమని ఆయన అడగగా ఆయన చూస్తున్నామా, ఆయన మీరు మోసపోకుండా చూసుకొని అనేకులను నా పేరట వచ్చి నేనే ఆయనననియో కాలము సమీపించునని చెప్పుదురు, మీరు వారి వెంబడి పోకూడి. ఫస్ట్ మనకు అవేర్నెస్ ఏముండాలి చెప్పండి? మోసపోవద్దు. అంతే కదండి, మోసపోవద్దు. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక వస్తువును కొనేటప్పుడు కూడా మీరు మోసపోవద్దు. మీరు వెళ్ళేటప్పుడు కూడా మీరు ప్రతి ఒక్క ఎవరిని పడితే వాడిని నమ్మి మీరు వెళ్ళిపోకండి. ప్రతి విషయంలో మోసం చేసేదానికి ఉంటుందండి. ప్రతి ఆహారం కలుషితమయ్యింది, ప్రతి వస్తువు కలుషితమయ్యున్నది. కానీ మనం వాడే విషయంలో మోసపోకున్నట్లు ప్రతి దాన్ని మనం జాగ్రత్త చూసుకోవాలి. ప్రతి దాన్ని దేవుడు మనకు వివేచన జ్ఞానాన్ని ఇచ్చాడు. మనకు తెలియలేదా? అప్పుడు దేవుని అడిగిన ఇందాక గుర్తివాడైనటువంటి కుమారుడు తండ్రిని ఎలాగ అడిగాడు, అయ్యా నాకు ఈ విషయం తెలియదు, నేనేం చేయాలి? దేవుడు కొన్నిసార్లు కొంతమంది దైవజనుల ద్వారా చెప్పించవచ్చు, కొన్నిసార్లు అనుల చేత కూడా కొన్నిసార్లు చెప్పించవచ్చు. ఏదేమైనప్పటికీ అప్పుడు నీకు ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి దేవుడు ఒక సహాయాన్ని అయితే ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. కాబట్టి మీరు మోసపోకుండా చూసుకోవాలి. తర్వాత ఏం జరిగిందట? నేనే ఆయనననియో. కొంతమంది యేసు ప్రభువులకు సెలబ్రిటీస్ అయిపోయారు చాలా కదా.
వీళ్ళ పరిస్థితి ఏంటి? అసలు ప్రభువుని పక్కన పెట్టారు, వీళ్ళు కనబడుతున్నారు. క్రైస్తవ సమాజం మీద ఇన్ని సార్లు తిరుగుబాటు జరిగి ఎంతో మంది అమాయకులు బలైపోతుంటే అలాంటి వాళ్ళు ఓదార్చాల్సినటువంటి సెలబ్రిటీస్ పాస్టర్స్ వాళ్ళు మాత్రం అంటారు, అయ్యా నువ్వు కష్టపడ్డావు, నువ్వే పరలోకానికి వెళ్తావు, నువ్వు కష్టపడ్డావు, నువ్వు పరలోకానికి వెళ్తావు, హింస నీదే, బాధ నీదే. కానీ ఇంకొక విషయం మర్చిపోతున్నారు. నీ సోదరుడు ఆకలి కొని ఉంటే వాడికి ఆహారం పెట్టు, నీ సోదరుడికి బట్టలు లేకుంటే వాడికి బట్టలు ఇవ్వు, నీ సోదరుడు జైల్లో ఉంటే వాడిని పరామర్శించాలి. పిల్లరా, నిన్ను ఉదయం అంతా నా ఆలోచన ఒకటేనండి, దేశంలో చట్టాలు ఏంటి ఇలాగ ఉన్నాయి మన దేశం. ఎవరో ప్రత్యూష అనేటువంటి అమ్మాయి కోసం ఒక 20 ఏళ్ళ కిందట జరిగినటువంటి అన్యాయం కోసం జస్ట్ 2 ఇయర్స్, 20 ఇయర్స్ తర్వాత 2 ఇయర్స్ ఆ యొక్క అక్యూజ్డ్ పర్సన్ శిక్ష అట. ఏంటి 2 ఇయర్స్, 20 ఏళ్ళ తర్వాత మరొక ఆయేషా మీరా అనేటువంటి ఒక అమ్మాయిని 2007లో జరిగింది. ఆ అమ్మాయిని భయంకరంగా చంపేశారు. అసలు వాళ్ళ మీద అక్యూజ్డ్ చేసినటువంటి పర్సన్స్ మీద ఏ విధమైన కేసులు పెట్టలేదు. జరిగింది 18 ఏళ్ళ తర్వాత ఈ కేసులో ఎటువంటి అక్యూజర్స్ లేరు, ఎవరు లేరు అనేసి ఇప్పటివరకు కేసు పెట్టేసింది. ఏంటి ఇంత బ్లండర్గా ఉన్నారు సైట్లో, ఇంత బ్లండర్గా మన దేశంలో తీర్పులు జరుగుతున్నాయి. వచ్చే తీర్పులు కూడా ఇన్ని సంవత్సరాలు కాదు, అన్యాయంగా ఒకరిని నిరికించారు. వాడు కూడా ఇలాగ అయిపోయాడు పాపం, వాడి జీవితం 7 సంవత్సరాలు వేస్ట్ చేశారు. ఇలాగ జరుగుతుందని దీనికోసం ఆలోచిస్తుంటే మరొకటి మనీ లాండరింగ్ కేసు అనేసి అదొక భయంకరమైన చట్టాలు తీసుకొని వచ్చేసేసి అది కూడా కేజ్రీవాల్ అని వాళ్ళు వీళ్ళని అనేసి వాడు కూడా చేశారు జైల్లో. ఈ మనీ లాండరింగ్ చట్టం కింద అసలు ఏ విధమైన బెయిల్ లేకపోయినట్టు 7 సంవత్సరాల వరకు ఉంచవచ్చు. నువ్వు తప్పు చేశావనే దానికి ఒక రీజన్స్ ఏం అవసరం లేదు, జస్ట్ ప్రాపగండా చేస్తే చాలు. ఇలాంటి వంకర టింకరమైన చట్టాలు తీసుకొని వచ్చి ప్రభుత్వం ఏం చేస్తుందయ్యా? కనీసం ప్రజలు పాలించాల్సినటువంటి నాయకులు కూడా ఇలా తయారైపోయారేంటయ్యా అని బాధపడుతుంటే వీటన్నిటిని తలుచుకుంటూ నిద్రపోయాడు. ఆ తర్వాత మధ్యాహ్నం మా ఫ్రెండ్ భోజనానికి పిలిస్తే భోజనానికి వెళ్తుంటే అప్పుడు ఉదయ్ గారు ఫోన్ చేశారు. మధ్యాహ్నం ఇరాన్ అటాక్ చేసింది, ఇరాన్ కూడా అటాక్ జరుగుతున్నాయని. ఇదేంటారు బాబు, ఇదెప్పుడు ఎక్స్పెక్టేషన్? మామూలుగా ఉంది వామప్లో ఉంది, ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా అనుకుంటున్నాం. కానీ సడన్ గా చూడండి. అందుకే ఈ యొక్క పత్రికలు అంటున్నాడు, తెస్సలోనికీయులు రాసినటువంటి పత్రికలో, గర్భిణీ స్త్రీకి వేదన, ప్రసవ వేదన ఎట్లయితే సడన్ గా వస్తుందో అలాగ ఉంటుంది అని అంటారు. పిల్లరా, మనం బాగానే ఉన్నామండి, మనము నిశ్చింతంగా బాగానే ఉన్నాం. అదే సిరియాలో చూడండి, అదే గాజాలో చూడండి, పాలస్తీనాలో చూడండి, నైజీరియాలో చూడండి, మత విద్వేషాలు ఎక్కడెక్కడ అయితే ఉంటాయో ఆ దేశంలో ఉన్నటువంటి వాడు కంటు మీద తుమ్ముకుంటుందండి. చాలా దారుణంగా ఉంటుంది. ఎప్పుడు ఏం జరుగుతుందని ఇంకా ప్రతిరోజు చస్తూ బ్రతుకుతూనే ఉంటారండి. మనం ఎంత చక్కగా పడుకుని ఉన్నామో మన వాళ్ళకేం టెన్షన్. ఎందుకంటే టీవీ కూడా ఏం చేస్తాడు, అది చిన్నది జరిగినా కానీ 1000 ఎత్తులు చేసేస్తాడు దాన్ని. ఇదిగో బుజ్జికల కాలిపోయింది అన్నాడు, అదేదో బాగానే ఉంటుంది, ఇదంటే బాగానే ఉంది అని మనం చూస్తుంటాం. ఎంత పొగారంటే వాళ్ళేమో నిద్ర మానేసేసి రాత్రంతా ఫోన్ నాకు, ఇదేంట్రా బాబు నాకు నిద్ర ఫోన్ ఇస్తారా లేదని నాకు ఒక భయం ఉంది. ఒక టైం పడుకోలేదు అనుకోండి, నేను పడుకోలేను, రాత్రంతా జాగరణ చేయాలి. అది ఎస్పెషల్లీ సండే, సాటర్డే ఏం లేదు, మీకు తెలిసే అనుకుంటాను. కాబట్టి ఓకే, ఆ డీటెయిల్స్ అవుతుంది. కాబట్టి ప్రియులరా, మోసపోవద్దు, నేనే ఆయనని చెప్పేసేసి దైవ సేవకులు అసలు ప్రభుని పక్కన పెట్టేశారు. కాలం సమీపించాలని చెప్పుదురు. వాళ్ళు మళ్ళీ ఏం చెప్తారు, అరే టైం లేదా బాబు, నువ్వు ఇప్పుడే వచ్చి నీకు ఇప్పుడే రక్షణ పొందు. ఆడికి దేవుని మాటలు చెప్తారు. అందరిని వెంట పట్టుకుని వెళ్తాడు. అందరిని ఏం చేస్తాడంటే వెంట పట్టుకుని వెళ్తాడు. తర్వాత ఏం జరుగుతుంది, యుద్ధములను గురించి కలహాలను గురించి మీరు విన్నప్పుడు జడియకుడి. ఏం జరుగుతాయట, యుద్ధాలు కలహాలు. యుద్ధాలు జరుగుతున్నాయా? జరుగుతుంది. కలహాలు ఉన్నాయా? నువ్వు క్రైస్తవ పాస్టర్ అయితే చాలు, ఒక పెద్ద టీం వస్తుంది. ఆడ పైన ఒక కాషాయం కండవ ఉంటుంది, కింద లుంగి ఉంటుంది, అది కూడా కాషాయం డ్రెస్ అనమాట. ఇవి వేసుకొని వీళ్ళు ఇంక తెగ వచ్చేస్తుంటారు. ఒకడిద్దరు రాడు. మీ చిత్రం ఏంటో తెలుసా అండి, ఇది కూడా దండే అనమాట, చీమల దండ వచ్చేస్తుంది. ఈ దండ కూడా చాలా పెరిగొళ్ళాడు.
ఎక్కడైనా చూడండి 100 మంది ఉన్నటువంటి వాడు ఒకటి దగ్గరికి వచ్చేసేసి భయపెట్టడం ఎంత న్యాయం అండి? ఎంత బలహీనలో చూడండి. ఎంత అభద్రత భావం వాడికి ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ ఎంత ఉందో చూడండి వాడికి. ఆయన చూసినప్పుడు మీరు జడేయొద్దు. వాడిని చూసి మీరు భయపడొద్దు. అస్సలు భయపడకండి. ఇంకా తర్వాత ఏమంటున్నాడండి? ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతం వెంటనే రాదు. ఈ ప్రపంచానికి అంతం ఇంకా దేవుడు ఇంకా ఇవ్వలేదు. పిల్లరా, ప్రతి తరంలో ఇలా జరుగుతూనే ఉన్నాయి. ప్రతి తరంలో ఇలా జరుగుతూనే ఉన్నాయి. ఈ శతాబ్దం స్టార్టింగ్లోనే, ఈ మిలీనియం స్టార్టింగ్లోనే 99లోనే భారతదేశంలో కార్గిల్ యుద్ధం స్టార్ట్ అయింది. ఆ కొద్ది రోజులకే ఇరాక్ వార్ స్టార్ట్ అయింది. ఆ మరికొన్ని సంవత్సరాలకే సిరియా వార్ స్టార్ట్ అయింది. ఆ టైంలో నా భయంకరంగా లెబనాన్లో నా గడాఫీ మీద, మరి తర్వాత ఈజిప్ట్ మీద, లెబనాన్లో ఈ ఐసిస్ వాళ్ళు చేసినటువంటి భయంకరమైన రక్తపాతం అలా జరుగుతూనే ఉందండి. అందుకే దేవుడు అంటున్నాడు చూడండి, ఆదికాండం ముగించుకుందాం. ఆదికాండము 7వ అధ్యాయం తీద్దాం. 7వ అధ్యాయం కాదు, 9వ అధ్యాయం తీద్దాం. 6వ వచనం 9:6. ఆదికాండము 9వ అధ్యాయం 6వ వచనం. నరుని రక్తం చిందించు వాని రక్తము నరుని వల్లనే. ప్రభు అందుకే అన్నాడు ఈ మాటని, కత్తి పట్టినటువంటి వాడు కత్తితోనే చంపబడతాడు. నీవు యుద్ధం కోసము గన్నును పట్టావా, ఆ గన్నుతోనే చూడండి చాలా మంది దేంతో చనిపోతారు. చాలా మంది రాజులు కూడా దేంతో చనిపోతున్నారు, కత్తులతోనే చనిపోయారు. మన చరిత్ర అది. అలాగే రక్తాన్ని చిందించినటువంటి వాని రక్తం కూడా ఇంకొకటి వలన చిందించబడుతుంది. ఈ రక్తాన్ని ఎప్పుడైతే భూమి మీద చిందించడం మొదలుపెట్టిందో మొదటి సంతానమైనటువంటి ఆదాం కుమారులు, అప్పటి నుంచి భూమి రక్తంతో తడుస్తూనే ఉంది ప్రియులు. ఎప్పటికీ కూడా ఒక మనుషుల మీద అటాక్ చేసేసి వాళ్ళని చంపడం అనేటువంటిది భయంకరమైనటువంటి కార్యం అనేటువంటిది మనుషులు గుర్తించట్లేదు. ఎందుకంటే వాళ్ళలో ఉన్నటువంటి కోపద్రేకాలు మామూలు కాదు ప్రియులు. మనుషుల్లో ఉన్నటువంటి పగ ప్రతీకారాలు మామూలు కాదు ప్రియులు. కాబట్టి మనం ఈ చివరి దినాల్లో ఉన్నాం గనక ఈ అంతం వెంటనే రాదని అన్నాడు. కానీ మన కోసం చెప్పినటువంటి విషయాలు అయితే ఎంత చక్కగా ఉన్నాయంటే, వీటిని గురించి, యుద్ధాల గురించి, కలహం గురించి వినినప్పుడు జడియపడి ఇవి మొదట జరగవలసి ఉన్నవి కానీ అంతం వెంటనే రాదు. మరి తర్వాత ఇదే అధ్యాయంలో కిందకు వచ్చేటప్పటికి 34వ వచనం వచ్చేటప్పటికి పిల్లరా మన కోసం అవేర్నెస్ కోసం చెప్తున్నాడు. ఏమని? మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి ఉడి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మేము జాగ్రత్తగా ఉండండి. పిల్లరా, మనం ఎలాంటి సందర్భంలో సాతానుగాడు ఈ యొక్క మనల్ని బంధించేస్తాడు, ఎలాంటి సందర్భంలో మనం పడిపోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అంతే కదండి. అంతమైనటువంటిది వస్తుంది అనేది కన్ఫర్మ్ అయ్యింది. ఎప్పుడు వస్తుంది? ముందు ఏం జరగాలి? మోసపరిచేటువంటి బోధ జరగాలి. కల్ట్ అంటారు దాన్ని. ఏంటంటారండి? కల్ట్. మోసపరిచేటువంటి బోధ బాగా జరుగుతుంది. మన భారతదేశంలో కూడా బీజేపీ ప్రభుత్వం రాకముందు ఎన్ని స్వార్థ కార్యక్రమాలు జరిగాయో చెప్పండి. అందులో మంచి చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు, అబద్ధ బోధ చేసినటువంటి వాళ్ళు, టచ్ అన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అవునా కదా? ముందు ఏం జరగాలి? నేనే ఆయన చెప్పుకునేటువంటి బోధ వచ్చేస్తుంది. నేను చెప్తే కుంటోళ్ళు లేచిపోతారు. నేను ప్రార్థన చేసేస్తే వాడికి రోగాలు వెళ్ళిపోతాయి. నేను ప్రార్థన చేసేస్తే, ప్రభువును ప్రార్థన చేస్తే ఇలాగైందని చెప్పారు కదా. నేనే అని చెప్పుకునేటువంటి వాళ్ళు వచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందట? యుద్ధాలు వస్తాయంట, కలహాలు వస్తాయంట. ఇవన్నీ వచ్చిన తర్వాత ఇందులో తప్పిపోయేటువంటి ఛాన్స్ ఉంది. మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఏం చెప్పాడండి? మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా ఉరివచ్చినట్టుగా ఉండకూడదు అని అన్నాడు. పిల్లరా, మనం తిండి విషయంలో చాలా మంది తిండి అనగానే కకృతి పడిపోతుంది. దేనికి విషయంలోనండి? మనం తిండి కోసమే కదండి ఇంత దూరం వచ్చింది. పొట్టకోటి కోసమే మనం ఇంత దూరం వచ్చాడు. నిజం చెప్పండి, అంతే కదండి.
సుఖమైనటువంటి మంచి ఫుడ్, ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్, ఇదొక బాధ. అంత పొల్యూషనే కదా ఫుడ్ కూడా. మళ్ళీ తిండి కోసం మనకు ఆలోచన. ఏంటి తిండి తిండి అనేటువంటిది ఎంత భయంకరంగా తయారైందంటే, ఒకప్పుడు చికెన్, నా చిన్నప్పుడు చికెన్ చేస్తే ఒకే టైప్లో వండేటువంటి వాడు. ఇప్పుడు ఎన్ని టైప్లు అంటే ఇప్పుడు అసలు పేర్లేదు తెలియదండి మనకు. ఆ చికెన్ అంటాడు, ఫ్రై చికెన్ అంటాడు, చికెన్ అదేది కేఎఫ్సి అంటాడు, ఆఎఫ్సి అంటాడు, డ్రైడ్ అంటాడు. ఎన్ని చికెన్లు ఉన్నాయో మన నోరే తిరుగు. అన్ని రకాలైన చికెన్లు ఉన్నాయి. ఎన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కదండి. జస్ట్ మనం ఇలాగా క్లిక్ చేసేసేసి పలానా ఆర్డర్ పెట్టుకున్నా కానీ వెంటనే వచ్చేస్తుంది. అంటే తిండి విషయంలో ఎంత ఉందో చూడండి. సాతాను గాడు ఎక్కడ పట్టుకున్నాడు అంటే మనల్ని ఒకటి దేవుణ్ణి పక్కన పెట్టేసేసి ఒక వ్యక్తిని చూపించే విధంగా స్టార్ట్ చేసి ఇంతటితో అయిపోలేదా? దేవుడి కోసం కొట్లాడుకోవాలి, అదే విద్య. దేవుడి కోసము జగడాలు పడాలి, అవే గొడవ. అయిపోయిందా? ఆ తర్వాత ఇవి కాకుండా ఇంకొక సిచ్యువేషన్లో పట్టుకునేదానికి సాధన గడు ఉంది. ఏంటది? తిండి. ఈ తిండి కోసం మనం ఎక్కడికని వెళ్తాం, అవునా కదా? తిండి కోసమే కదండి పోరాటాలు జరిగేది, స్ట్రైకులు, యుద్ధాలు. దేనికోసం జరిగాయి మొదట్లోనా? తిండి కోసం జరిగాయి. తిండి కోసంలో అడవుల్లోకి వెళ్ళి జంతువులు పోరాటం మొదలుపెట్టాడు జనాలు. ఎదుటివాడి పూర్వకాలంలో దేనికోసం యుద్ధాలు జరిగేటువంటి, వాళ్ళ దగ్గర మంచి ఆస్తులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర మంచి ఇవి చెరువులు ఉన్నాయి, నుయ్యలు ఉన్నాయి, బాగులు ఉన్నాయి. నీటి కోసము, తాగే వాటి కోసం జరిగాయి అప్పుడు యుద్ధాలు స్టార్టింగ్. ఓకే, తర్వాత ఏం జరిగిందంటే చూడండి, మత్తు వలన మనకి తిండి బాగుంది అనుకోండి, తర్వాత ఏం కాదు చెప్పండి. మత్తు అంటే ఇంకోటి ఉందండి బాబు. తిండి బాగుంది అనుకోండి, ఏమన్నా మన స్టైల్ ఏంటి తెలుసా అండి మనది? ఫస్ట్ ఏమండాలి చెప్పండి? గొక్క ఉండాలి, అవునా కదా? అర్థమైంది అనమాట. గొక్క అంటే తెలుసా కదా? మందండి. ఫస్ట్ మన పండగలు అయితే ఏం జరుగుతుంది చెప్పండి? గొక్కేయాలి ఫస్ట్. తర్వాత ఏముంటుంది? ముక్క. ఆ ముక్కలోకి ఏముండాలి చెప్పండి? కాంబినేషన్ ముక్క, గొక్క, ముక్క. తర్వాత ఏముండాలి? ఆడు డ్యాన్స్, బేబీ డ్యాన్స్, లేదా రికార్డింగ్ డ్యాన్స్, దమ్మరి దమ్. అదే కదండి కదా? 16 నా వయసు, నీ వయసు 16, లే రా రాజా, ఏటివన్నీ పాటలు. ఫస్ట్ గొక్క అయింది, ముక్క అయింది, తర్వాత ఆడాలి. అదే కదండి, అదే చెప్తున్నాను కదండి. మత్తు వలనను చూడండి, ఈ 3 ఉంటాయి. మరి కొంతమందికి ఐహిక విచారం. అయ్యయ్యో నాకు ఏది దొరికింది, పలాది నాకు దొరికింది, పలాది నాకు అవ్వలేదు, పలాది నేను సంపాదించుకోలేదు, పలాది నాకు. ఇదొక మానసికమైనటువంటి వ్యాధి ఉంటుంది. రోగాలకు సంబంధించినటువంటి వ్యాధులు ఉంటాయి. మనం లాజరు గుర్తుకురాడు, ఎవరు గుర్తుకురారు. అయ్యో నాకే ఇలా జరిగింది, అయ్యో నేను ఇలాగ అయిపోయాను. ఎప్పుడు చింతిస్తూ వాళ్ళ యొక్క హార్మోన్స్ అంతా ఇంబ్యాలెన్స్ అయిపోయి ఒకదాని మీద లోడ్ పడి ఒక్కొక్క ఆర్గన్ డ్యామేజ్ అవుతూనే చనిపోతుంది. ఇవి ఐహిక విచారాలు. అందుకే అంటాడు, తిండి వలననో మత్తు వలననో ఐహిక విచారాల వలన మందము ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి వచ్చినట్టు రాకుండా మీ విషయం మీరు ఇలా ఇన్ని విషయాలు మీకు చెప్పిన తర్వాత మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో, దేవుడు ఎంతగా మన మీద ఆశ పెట్టుకొని ఉన్నాడో మనకు అర్థమవుతుంది. దేవుడు అద్భుతమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు. దేవుడు ఎంత ప్రేమ అంటే ఆయనది, మనం మారు మనసు పొందేంత వరకు మనతో ఉండేటువంటిది. ఏంటట? ఒక గొర్రె తప్పిపోయింది కదా, ఒక గొర్రె తప్పిపోయింది. 1,099 గొర్రెలకి ఏం అవసరం లేదు? మారు మనసు అవసరం లేదు. కాబట్టి ఎవరి కోసం ఇప్పుడు ఆ గొర్రెల కాపరి యొక్క బాధ? తప్పిపోయిన గొర్రె తప్పిపోయింది కదా అని వెతికాడా? దొరికేంత వరకు వెతికాడు. దొరికేంత వరకు వెతికాడు. దేవుడు కూడా నీవు మారు మనసు పొందేంత వరకు నీతోనే ఉంటున్నాడు. ఈ వాక్యం అలాగే సెలవిస్తున్నాం. నీ కోసం ఎన్నిసార్లు జాగ్రత్త అని చెప్తున్నాడంటే, నువ్వు మారు మనసు పొందు అని. ఎందుకంటే ఈ లోకము గతించిపోతుంది. అలాగే తప్పిపోయినటువంటి, మిస్ అయినటువంటి వెండి నాణ్యం ఉంది కదా, ఏమైంది? అది పోగొట్టుకుంది. ఇప్పుడు లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఏం జరిగిందంటే, పోగొట్టుకున్నటువంటి వెండి నాణ్యం ఉంది. దానికోసం ఏం చేసిందంటే, ఇప్పుడు ఎంతవరకు వెతికింది? దొరికేంత వరకు.
ఈ ప్రపంచంలో క్రైస్తవం దేవుని స్వరూపం కలిగినటువంటి వాళ్ళు వెతికేంత వరకు మనం కూడా ప్రయాసపడాలి. దేవుని ప్రజలు ఉన్నారు ఇక్కడ, దేవుని పిల్లలు ఉన్నారు దుబాయ్ ప్రాంతంలో. నరకానికి వెళ్ళుకోకున్నట్టు వాళ్ళని కాపాడేంత వరకు మనం చూడాలి పిల్లలు. అలాగే తప్పిపోయిన వాడి యొక్క స్టోరీ ఎలా ఉందో తెలుసా? వాడికి డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, తిరిగాడు. అయితే ఆ తండ్రి ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ కుమారుడు వచ్చేంత వరకు వెయిట్ చేస్తాడు. ఈ 3 స్టోరీస్ చూడండి. ఒక ఆయనేమో దేనికోసం వెతికాడు? తనకు పోగొట్టుకున్నటువంటి తప్పిపోయినటువంటి గొర్రెను అది దొరికేంత వరకు వెతికాడు. ఒక స్త్రీ తను పోగొట్టుకున్నటువంటి నాణ్యం అది దొరికేంత వరకు వెతికింది. ఇక్కడ కుమారుడు వచ్చేంత వరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఎంత గొప్ప ప్రేమ అండి, ఎంత గొప్ప ప్రేమ. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. పేతురు గారు రాసినటువంటి పత్రిక, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. 3వ అధ్యాయం పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఏమయ్యన్నాడట? దీర్ఘశాంతం. మన ఓపిక కొన్నిసార్లే ఉంటుంది, కొన్ని నిమిషాలు, కొన్ని రోజులే ఉంటుందండి. కానీ దేవుని యొక్క దీర్ఘశాంతము మనం పుట్టినది మొదలుకొని, మన వివేచన జ్ఞానం వచ్చినది మొదలుకొని చనిపోయేంత వరకు కూడా దేవుడు వెయిట్ చేస్తున్నాడు. ప్రమాదాలు వస్తున్నప్పుడు అండి కొంతమందికి అలర్ట్ చేస్తూనే ఉంటారు కదా. ప్రమాదం వచ్చినప్పుడు, ఇప్పుడు వరద బాధితులు ఉంటారు కదండి, ఆ ఫ్లడ్ వస్తూనే ఉంటుంది, వరద వస్తూనే ఉంటుంది. మొదటి ప్రమాద హెచ్చరిక, 2వ ప్రమాద హెచ్చరిక, 3వ ప్రమాద హెచ్చరిక, ఇలా చేస్తూనే ఉంటారు అనౌన్స్మెంట్స్. ఈలోపు ఏమైపోవాలి, జనాలు అలర్ట్ అయిపోయి బయటికి రావడం, సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళిపోవడం చూడాలి. అయ్యయ్యో నా ఇంట్లో బంగారం ఉంది, అయ్యయ్యో అది ఉంది, ఇది ఉంది అనేది ఏముండదు. ఈలోపు ప్రమాదం పెరిగే కొద్దీ ఏమైపోతుంటుంది చెప్పండి? ఒక్కొక్కరు మిస్ అవుతూనే ఉంటారు. నువ్వు కాపాడడానికి వెళ్ళావు అనుకోండి వరదలను, నువ్వు పోతావు. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? లాస్ట్కి చివరికి నీ ఇల్లును వదిలేసావు, నీ ఆస్తులను వదిలేసావు, నీ మంచి బట్టలు, నీ గిఫ్ట్లు, లవర్స్ ఇచ్చినవి, లేకుంటే ప్రియమైనటువంటి వాళ్ళు ఇచ్చినవి అన్ని వదులుకుంటూ వచ్చావు. ఇప్పుడు నీ పిల్లల్ని వదులుకున్నావు, చివరికి నీ తల్లులను వదులుకున్నావు, నీ తండ్రులను వదులుకున్నావు, నీ కుటుంబాన్ని వదులుకున్నావు, చివరిగా నీ ముగి. పిల్లారా, ఈ పరుగు పందెంలో నిలబడాలని అంటే, అందుకే నన్ను మాత్రమే ప్రేమించాలనే దానికోసం ఏంటో తెలుసండి, భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు ప్రభు బిడ్డలు అయితే ఆయన అందరి కోసం ఆయన ఆలోచిస్తున్నాడు, దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. నీవు ఆలోచించి ఏం చేస్తావు? ముందు నీవు సాక్రెట్, నీవు జాగ్రత్తగా ఉండు. కనుక పిల్లలు జాగ్రత్తగా ఉన్నాం. ఏ దానికోసం భయపడక్కర్లేదు. వాక్యంలో మాత్రం మనం చదువుకుంటూ దాన్ని గైకొంటూ మన జీవితాలను ప్రభు కోసం అర్పించుకుందాం. దేవుడు వచ్చేటువంటి ఆ యొక్క ప్రభు రాకడ కోసం, ఆ రాకడ కోసం మనం సిద్ధపడి, ప్రభా నువ్వు వస్తున్నావా, నీ కోసం ఎదుర్కొన్నాను, ప్రభా నీ రాకడ కోసం ఎదురు చూస్తున్నానయ్యా అనేటువంటి భావంతో మనం ఉన్నాం పిల్లలు. దేనికి జడియకూడదు, దేనికి భయపడకూడదు. సాధ్యమైతే మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళ కోసం అప్పప్పుడు దేవుని మాటలు చెప్పండి. బాగా మరి అలాగనేసేసి ఇలాంటి క్రూషియల్ టైంలో కూడా నువ్వు ప్రభుని నమ్ముకో, నీ చచ్చిపోతావు అని అనకండి దయచేసి. బ్రదర్, దేవుడు ఉన్నాడు, నా ప్రభు నేను కాపాడుతాడు. శాంతంగా మాట్లాడు, చాలా చక్కగా పొలైట్గా మాట్లాడు, అంటే ధైర్యపరిచే విధంగా. నా ప్రభు సమర్థుడు, కాపాడుతాడు బ్రదర్, నువ్వు ధైర్యంగా ఉండు, నేను కూడా ఉన్నా నీతో పాటు, ఏం కాదని ధైర్యం చెప్పండి. నువ్వు నమ్మకపోతే, నువ్వు మార్మన్స్ లేకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, అది అని చెప్పారు అనుకోండి, ఎలాగుంటుంది? ఇంకా వాళ్ళు ఈలోపు మమ్మల్ని పరలోకానికి పంపించరు, నరకానికి పంపిస్తారు వాళ్ళు. కాబట్టి చాలా చక్కగా ప్రతి ఒక్కరితో మనం జాగ్రత్త మసలుకోండి, ఒకరికొకరు కమ్యూనికేట్ చేసుకోండి. సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరి కోసం ఇన్ఫార్మ్స్ ఇవ్వండి. ఎక్కడైనా బాగాలేదనుకోండి అవేర్నెస్ ఇవ్వండి. అలాగని రాంగ్ న్యూస్ కనుక స్ప్రెడ్ చేశారనుకోండి, మరి అనవసరంగా జైలు పాలవుతుంటాం. చాలా జాగ్రత్తగా తెలివిగా ఉండాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.